పర్వాలేదు. నిన్న సాయంత్రం మాకు రావులపాలెం టౌన్లోని బలరామరెడ్డి సెంటర్లో ఉన్న మన బలరామరెడ్డి హాస్పిటల్లో కొంతమంది వ్యక్తులు నిన్న మన డాక్టర్ గారి పైన తర్వాత అక్కడ వైద్యం పొందుతున్న ఒక వ్యక్తిపై దాడి చేయడం జరిగింది. నిన్న ఇష్యూ చాలా వైరల్ అవడం జరిగింది. ఉన్నతాధికారులు కూడా దాని మీద ఎప్పటికప్పుడు మమ్మల్ని మాకు ఆదేశాలు ఇస్తూ ఎలా చేయాలని కూడా మమ్మల్ని మా వెంకట్లో ఉండి మా డైరెక్షన్స్ ఇస్తూ ఆ కేసు విషయంలో మాకు డైరెక్షన్స్ ఇచ్చారు. ఆ కేసులో వివరాల్లోకి వెళ్తే ఏమైందంటే, గంటి పెద్దపూడికి చెందిన ఒక 6 వ్యక్తులు ఆ హాస్పిటల్కి వచ్చి అక్కడ హాస్పిటల్ పైన దాడి చేసి అక్కడ డాక్టర్ గారి పైన దాడి చేసి ఒక వ్యక్తిని తీవ్రంగా గాయపరచడం, దానివల్ల అక్కడ ఉన్న ప్రజలకి తర్వాత పేషెంట్ కూడా చాలా ఇబ్బంది కలగజేసి భయంకరమైన వాతావరణం కలగజేయడం జరిగింది. దానిపైన మేము స్పందించి ఇమీడియట్గా వాళ్ళపై కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని ఇప్పుడు ఒక 6 వ్యక్తులను అరెస్ట్ చేసి ఈరోజు వారిని కోర్టుకి పంపడం జరిగింది. వారి కోర్టు నుంచి తర్వాత అక్కడ కోర్టు వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా వాళ్ళకి తర్వాత జైలు తరలించడం జరుగుతుందండి. ఈ యొక్క కేసులో ప్రధానంగా చిటికిన బాలాజీ అనే వ్యక్తి, అతనికే అతను ఫోన్ చేస్తే మిగతా 5 రావడం జరిగింది. తర్వాత కుప్పాల సూర్యనారాయణ, కుప్పాల జయబాబు, దంగెట్టి వెంకటరాము, దుర్గారావు, దిరిసేల చరణ్ తేజ్, ఎర్రంశెట్టి, సాయి, హేమంత్, ఈ 6 కూడా ఈ యొక్క కేసులో నిందితులుగా మేము గుర్తించడం జరిగింది. వీళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకి పంపడం జరిగింది. ఇందులో మేము పోలీసుగా చెప్పదలసింది ఏంటంటే కనుక ఎవరైనా ఎలాంటి చర్యలు కనుక చేస్తే కనుక వారిపై కఠిన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాము. ఎవరిని కూడా ఇటు పరిస్థితిని విడిచిపెట్టేది లేదు. ఇటువంటి సంఘటనలు కూడా మరొకసారి జరగకుండా మేము చూసుకుంటామని చెప్పేసి కూడా మీకు అంత తెలియజేస్తున్నాం. డాక్టర్స్కి కూడా ఎవరైతే మన హాస్పిటల్స్ వాళ్ళందరూ కూడా మేము చెప్పేది ఏంటంటే, మీకు ఎటువంటి సమస్య ఉన్నా కానీ ఇమీడియట్గా మేము స్పందిస్తాము. అలాంటి సంఘటన జరగకుండా ఉండడానికి మేము మా ప్రయత్నం చేస్తూ పోలీస్ బీటు, పోలీస్ పికెట్స్ కూడా సాధ్యంత వరకు మాకు ఇంటెలిజెన్స్ పెట్టుకుని దానిపై మేము అక్కడ నిరంతరం కొంచెం నిఘా పెట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చూస్తామని కూడా మీకు హామీ ఇస్తున్నాం.